ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 8 మంది భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా కాషాయ నేతలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణం చేయబోమని ప్రకటించి గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయటంపై గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఇవాళ సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. ఈసారి శాసనసభాపక్ష నేత లేకుండానే సమావేశాల్లో పాల్గొనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో భాజపా నుంచి కేవలం రాజాసింగ్ ఒక్కరే గెలుపొందగా తరువాత ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటెల విజయం సాధించారు. కాగా ఎల్పీ నేతగా రాజాసింగ్కు పార్టీ అవకాశమిచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో భాజపా 8 స్థానాల్లో గెలుపొందడంతో ఎల్పీ నేత రేసులో రాజాసింగ్తో పాటు ఏలేటి మహేశ్వర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇప్పుడే ఎల్పీ నేతను నిర్ణయిస్తే నష్టపోయే ప్రమాదముందని హైకమాండ్ గ్రహించినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. శాసనసభాపక్ష నేత నియామకంపై జాతీయ నాయకత్వం తాత్సారం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతకు భాజపా ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. దీని ప్రకారం చూస్తే మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యేకి అవకాశం కల్పించనుందా, లేక 2 సార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్రెడ్డికి అవకాశం కల్పించనుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్కు తెలుగుపై పట్టు లేకపోవడం, హిందుత్వ ఎజెండా గోషామహల్ వరకే పరిమితమవ్వటం ప్రతికూలతలుగా ఉన్నాయి. గతంలో వేరే అవకాశం లేకే రాజాసింగ్కు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేల అందరి అభిప్రాయం తీసుకున్నాకే పార్టీ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందరితో కలుపుకుని వెళ్లే నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుండగా పార్టీ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠను కలిగిస్తోంది.